ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 18వ భాగం. మోటార్ బైక్ చుట్టూ ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రోని, మోటార్ బైక్ని చూడగానే పెడ్రో మనసులో మెదిలిన భావాలే దాని మనసులోనూ మెదిలాయి. రెండో ఆలోచన లేకుండా ప్రక్కకు తిరిగి మెయిన్ రోడ్ వైపు పరుగు తీసిందది. తనను చూసి ముచ్చటపడి పట్టుకోవటానికి ప్రయత్నించిన ఇద్దరు పౌరుల గుండెలు అదిరిపోయేలా అరిచి పడుతూ లేస్తూ తల్లిని అనుసరించింది పెడ్రో. అరగంట తరువాత గాని అవి రెండూ మాయమైన సంగతి మాయకు తెలియలేదు. తెలిసిన వెంటనే సందుగొందుల్ని గాలించటం ప్రారంభించిందామె. ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు మాయా, విశ్వాసం గల మూగజీవాలవి. సార్ ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రదేశాలకు పోయి అతని కోసం వెతుకుతాయి, వాటిని పట్టుకోవటం అసంభవం అన్నాడు ఆమె బాధను గమనించిన ఒక పెద్ద మనిషి. ఆ మాటల్ని వినేసరికి గుభిల్లుమన్నాయి మాయ గుండెలో. సార్ తిరిగింది ఒక్క అన్వర్ హుస్సేన్ బంగ్లా దగ్గరే. ఆ సమయంలో జూజీ, పెడ్రోలు అతని వెంటనే ఉన్నాయి. ఇప్పుడవి అక్కడికే పోయాయేమో. 10 నిమిషాల పాటు తీవ్రంగా ఆలోచించి తను కూడా అక్కడికే పోవాలని నిశ్చయించుకుందామే. ఆలయం ముందున్న తన టాక్సీ ఎక్కి వేగంగా శ్మశానం వైపు పోనిచ్చింది. నిన్ను అభిమానించి ఆదరించాను, నా శరీరాన్ని నీకు అర్పించాను. అందుకు ప్రతిఫలంగా మా కలల్ని కల్లలు చేయటానికి ప్రయత్నించావు నువ్వు. సంవత్సరాల తరబడి మేము వేసుకుంటున్న పథకాల్ని క్షణంలో నాశనం చేయబోయావు. పొడుగాటి చర్మపు కొరడాను ఎడమ చేతికి చుట్టుకుంటూ కర్కశంగా అంది నజీమా. ఆమె పడక గదిలో అంతకుముందు ఆమెతో కలిసి శయనించిన ఫోమ్ బెడ్ మీద పడుకోబెట్టి ఉన్నాడు షాడో. అప్పుడు కాళ్ళు చేతులు ఫ్రీగా ఉండేవి. ఇప్పుడవి మంచం చివరలకు దృఢంగా బంధింపబడి ఉన్నాయి. కొరడా దెబ్బలతో అతని దుస్తులు చినిగి పేలికలైపోయాయి. శరీరమంతా రక్తపు మరకలతో నిండి ఉంది. నీ ఆగడానికి శిక్షను నీ ప్రాణాలు ఉన్నంతకాలం అనుభవిస్తూనే ఉంటావు రాజు. నిన్ను ఒక్కసారిగా చంపను, కొంచెం కొంచెంగా చంపుతాను అంటూ దూరంగా నిలబడి ఉన్న తన దాదీలకు సైగ చేసింది నజీమా. తన చేతిలోని కొరడాను వారికి అందించి తల ఊపింది. వికృతమైన దరహాసాలు తమ ముఖాల్ని మరింత వికారంగా మారుస్తుండగా షాడో వైపు అడుగులు వేశారు వారిద్దరూ. తమను కొట్టి బ్లాంకెట్లో మూట కట్టి మంచం క్రిందకు దొర్లించిన సంగతిని వారింకా మర్చిపోలేదని గ్రహించి పళ్ళు బిగబట్టాడు షాడో. చణేల్ చణేల్మని మ్రోతలు చేయటం మొదలుపెట్టింది కొరడ. దెబ్బ దెబ్బకు షాడో బాధ తారాపథాన్ని చేరుకుంటున్నది. కొరడా దెబ్బలకు ఏర్పడిన గాయాల్లో నుంచి వెచ్చటి రక్తం వెల్లువలా బయటికి వస్తోంది. ఉన్నట్లుండి చేతినెత్తింది నజీమా. వెంటనే కొరడాను ఆమెకు అందించి మంచం క్రింద నుంచి 2 పెద్ద పెద్ద ట్రేలను బయటికి లాగారు దాదీలో. ఒక ట్రే నిండా మెత్తటి ఉప్పు ఉంది. రెండో ట్రేలో కారం నింపబడి ఉంది. ఉప్పు కారాల్ని గుప్పిళ్లతో ఎత్తి పౌడర్ విరజిమ్మినట్లు షాడో శరీరమంతా విరజిమ్మారు దాదీలు. పడక గది దద్దరిల్లిపోయేటట్లు అరుద్దామన్న కోరిక షాడో హృదయంలో అడుగుపెట్టింది. బాధను భరించటం అతనికి చేత కాలేదు. అతని ముఖంలోని భావాల్ని గమనించి కిలకిలా నవ్వింది నజీమా. అప్పుడే ఏమైంది రాజు? ఇక ముందుంది ముసళ్ళ పండగ. రేపు నీ కుడి చేతి వేళ్లను కత్తిరింపిస్తాను. ఇక నుంచి రోజుకు ఒక అవయవాన్ని ఖండిస్తాను. బ్రతికి ఉన్నన్ని రోజులు నువ్వు చేసిన పొరపాటును తలుచుకుని కృంగి కృంగి నశించిపోవాలి అంటూ అవతలి గదిలోకి వెళ్లబోయిందామె. అదే సమయంలో ఒక అనుచరుడు ఆ గదిలోకి వచ్చి ఆమెకు సాల్యూట్ చేశాడు. మేడం, నాటకాల మనుషులు వచ్చారు, 2 అంతస్తులో కూర్చోబెట్టాం అని రిపోర్ట్ చేశాడు. ఆ మాట వినగానే మరింత అందంగా ప్రకాశించింది నజీమా ముఖం. నిప్పుల్లో నిలబెట్టినంత బాధతో మెలికలు తిరిగిపోతూ కూడా ఆ మాటల్ని, ఆమె భావాల్ని గమనించాడు షాడో. కొత్త కొత్త ప్రియులను రిక్రూట్ చేస్తున్నావా నజీమా మేడం? నోరు ఊరుకోక వ్యంగ్యంగా అడిగాడు. చెంగున అతన్ని సమీపించి ముఖం మీద లాగిపెట్టి కొట్టింది నజీమా. అతని పెదవుల చివర్ల నుంచి రక్తం గడ్డం మీదికి జారటాన్ని గమనించి వికటంగా నవ్వింది.
నాటకాల ట్రూప్ సహాయంతో ఈ సిలబీ సింహాసనాన్ని స్వాధీనపరుచుకోబోతున్నాను. ఈ నజీమా శక్తి ఎటువంటిదో 2-3 రోజుల్లో పూర్తిగా తెలుసుకుందువు గాని. అంతవరకు ప్రాణాలతోనే ఉంటావు, మరేం భయపడకు అంటూ చెదిరిపోయిన జుట్టును సవరించుకుని లోపలికి వచ్చిన అనుచరుడితో కలిసి బయటకు వెళ్లిపోయింది. వెంటనే గది తలుపులు మూసి బోల్టు బిగించారు సెలబీస్ జాతి స్త్రీలు. మూరెడు పొడుగున్న తిరగలి పిడి వంటి రూళ్ల కర్రల్ని తీసుకుని ఫోమ్ బెడ్కి చెరొక వైపు నిలబడ్డారు. అంతకుముందు తగిలిన దెబ్బలకే షాడో తల గిర్రున తిరిగిపోతోంది. ఇప్పుడు పిశాచాల మాదిరి తయారైన వారిద్దరినీ చూసేసరికి అతని మనస్సు ఆలోచించే శక్తిని కోల్పోయింది. దెబ్బ వదిలి దెబ్బగా రూళ్ల కర్రలతో అతన్ని విరగబాది వదిలారు దాదీలిద్దరూ. రాత్రి 8 గంటల దాకా కొనసాగుతూనే ఉందా కొలువు. 8 గంటల వేళకు కొట్టి కొట్టి అలుపు వచ్చింది కాబోలు. రూళ్ల కర్రల్ని మంచం క్రింద దాచేసి అవతలి గదిలోకి వెళ్లిపోయారు వారిద్దరూ. విమానం మ్రోతలతో గింగిర్లెత్తిపోతున్న తలను తలగడ మీద కదిలిస్తూ ఆ నరకంలో నుంచి బయటపడే మార్గం కోసం ఆలోచించాడు షాడో. ఏ ఆలోచన సరిగ్గా ముందుకు సాగటం లేదు. అంతా అయోమయం, గందరగోళంగా ఉందతనికి. ఆ గందరగోళం మధ్యలో ఉన్నట్లుండి అతని చెవులకు సోకింది ఒక దీనారావం. మందలో నుంచి వేరుబడిన తోడేలు ఏదో మంద కోసం మోరెత్తి పిలుస్తోంది. కారణం తెలియకుండానే చలిగాలి వీచినట్లు జలధరించింది షాడో శరీరం. అడవుల్లో ఉంటాయి తోడేళ్ళు, సిటీలలోకి ఎలా వస్తాయి? కానీ అరుపు తోడేలు అరుపు మాదిరిగానే ఉంది. తోడేలేనా? తన చెవులు తనను ఏమారుస్తున్నాయా? 2 నిమిషాల తర్వాత మరోసారి వినవచ్చిందా అరుపు. ఈసారి దానితో ఇంకో చిన్న కంఠం జతకలిసింది. ఆ గొంతులు ఎవరివో వెంటనే గ్రహించాడు షాడో. పట్టరాని ఆనందంతో అతని కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. గొంతెత్తి బిగ్గరగా అరవాలన్నంత సంతోషం అతన్ని ఆవరించుకుంది. జూజీ పెడ్రోలను సురక్షితంగా బోటుంగ్ చేర్చినట్లున్నారు మాయా తథాగతులో. సిటీలోకి రాగానే తనను వెతుకుతూ ముళ్ల పొదల్లోకి వచ్చి నిలబడ్డాయి ఆ డార్లింగ్స్. తను బంగ్లాలో ఉన్నట్టు తెలిస్తే ఆఘమేఘాల మీద వచ్చి పడతాయి. ఆ సంగతి వాటికి తెలియటం ఎలా? అస్తవ్యస్తంగా పోతున్న ఆలోచనల్ని అతి ప్రయత్నం మీద కంట్రోల్ చేసుకొని తీవ్రంగా యోచన చేశాడతను. 3వసారి వినరావటం ప్రారంభించింది తోడేలు మాదిరి తలెత్తి అరుస్తున్న జూజీ అరుపు. 2 క్షణాల తరువాత తల్లితో జత కలిసింది పెడ్రో. అప్రయత్నంగా నోరు తెరిచి ఆ బంగ్లా దద్దరిల్లిపోయేటట్లు అరిచాడు షాడో. అరుపు అతని నోటి వెంట వెలువడిన మరుక్షణం అవతలి గదిలో నుంచి పరుగు పరుగున వచ్చారు సిలిబీ దాదీలు. ముయ్యరా నోరు, నోరు మూస్తావా ముయ్యవా అంటూ పిడికిలి బిగించి అతని నోటి మీద కొట్టింది ఒక యువతి. పళ్ళు కదిలిపోయినంత బాధ షాడో నరాల్ని చివ్వుమనిపించింది. అయినా సరే అరవటాన్ని ఆపలేదతను. కొంపలంటుకుపోయినట్లు, ప్రాణాలు పోతున్నట్లు, గుండెలు బ్రద్దలయ్యేలా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సిలబీ దాదీలకు కాళ్ళు చేతులాడటం మానేశాయి. తలగడనొకదాన్నెత్తి అతని ముఖం మీద వేసి అదిమింది ఒక ఆమె. అది చాలకపోవటంతో అటూ ఇటూ చూసి ఆ తలగడ మీద తనే స్వయంగా కూర్చుంది. ఆ బరువుకు షాడో నోరు దానంతటదే మూతబడిపోయింది. తన అరుపు జూజీకి వినబడి ఉంటుందన్న దృఢ నమ్మకంతో మరెట్టి గోల చేయకుండా కనులు మూసుకున్నాడు. బంగ్లా ముందు కాపలా ఉన్న దృఢకాయులు కొందరు 2వ అంతస్తులోకి వచ్చి నజీమా గది ముందు నిలబడి గది తలుపులు తడదామా వద్దా అని తటపటాయించటం మొదలుపెట్టారు. ఆ అంతస్తులో నుంచి ఎటువంటి అరుపులు వినవచ్చినా పట్టించుకోవద్దని ఆమె వారికి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చిపోయింది. మామూలు అరుపులైతే పట్టించుకోకుండా ఉండొచ్చు, కానీ ఇదేదో కొత్త రకం అరుపు, మతి చలించిన అరుపు. వాళ్లు ఒక నిర్ణయానికి రాకముందే షాడో నోరు మూసుకోవటం జరిగింది. మరో 10 నిమిషాలు అక్కడే నిలబడి ఆ అరుపు తిరిగి ఆరంభం కాకపోవటంతో తృప్తిపడి క్రిందికి వెళ్లిపోయారు వారందరూ. మరో 2 నిమిషాల తరువాత షాడో ముఖం మీద నుంచి క్రిందికి దిగి అతని మీద వేసిన తలగడను తొలగించింది సిలిబీ దాది. అతని ముక్కు దగ్గర వేలు పెట్టి ప్రాణాలు ఉన్నాయో లేదో చూసింది.
ఊపిరి బిగబట్టి కాసేపు గోల చేద్దామా అన్న ఆలోచన షాడో హృదయంలో ఎంటర్ అయిన మాట మాత్రం యథార్థం. కానీ అందుకు అవకాశం లభించలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ గది తలుపుల్ని ఎవరో తట్టిన శబ్దం వినవచ్చింది. ఎవరది? ఎవరు లోపలికి రాకూడదు! కప్ప మాదిరి నోరు తెరిచి అరిచింది ఒక దాది. మరోసారి అయ్యిందా చప్పుడు. షాడో గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి. చప్పుడు వెనుకగా తలుపుల్ని గోళ్లతో గీరిన సద్దు వినవస్తోంది. జూజీ, డార్లింగ్ జూజీ రాలేదు కదా? ఎవళ్ళూ రాకూడదని చెబితే మీకు అర్థం కావటం లేదు? కోపంగా అంటూ పోయి తలుపుల్ని విసురుగా తెరిచింది రెండో దాది. తెరిచిన మరుక్షణం దెయ్యాన్ని చూసినంత భయం ఆమెను ఆవరించుకుంది. ఆమె తప్పు అందులో ఎంతమాత్రమూ లేదు. దెయ్యం మాదిరిగానే ఆమె మీదికి దూకింది ద్వారంలో నిలబడి ఉన్న జూజీ. కెవ్వున అరిచి మొదలు నరికిన చెట్టులా అలాగే విరుచుకు పడిపోయిందా సిలబీదాది. పడిన మరుక్షణం ఆమెకు భయంతో తెలివి తప్పింది. ఆమె కంఠాన్ని కొరికేయాలన్నంత కక్షతో గాలిలోకి ఎగిరిన జూజీ అలాగే ఒక పల్టీ కొట్టి సూటిగా రెండో దాది మీదికి జంప్ చేసింది. చచ్చాను నాయనోయ్ అని అరిచి వెనక్కు జరిగిందా దాది. 2 అడుగులు కూడా వేయకముందే ఫుట్బాల్ మాదిరి ఆమె పాదాలకు అడ్డం పడింది పెడ్రో. బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా క్రింద పడిందా దాది. తల ఖంగుమని శబ్దం చేస్తూ నేలకు పొడుచుకోవటం, ఆమెకు తెలివి తప్పటం ఒకేసారి జరిగాయి. ఒక్క జంప్లో మంచం మీదికెక్కి షాడో ముఖాన్ని నాలుకతో తడిచేసింది జూజీ. తోక ఊపుతూ మంచం మీద ఎగిరి గంతులు వేసింది. పెడ్రో సంతోషాన్ని ఆపుకోలేక అంతకు ముందు తల్లి అరిచిన మాదిరి తలను పైకెత్తి బిగ్గరగా అరవబోయింది. అదిరిపడి దాన్ని నోరు మూసుకోమని గద్దించాడు షాడో. పెళ్లికి తద్దినానికి ఒకే మంత్రం పనికిరాదు బ్లేడీ రోగ్. తోకూపుతున్నావుగా, అది చాల్లే అంటూ చిరునవ్వు నవ్వాడు. అతని ప్రక్కన కూర్చుని పెద్ద పెద్ద కళ్లతో ప్రశ్నార్థకంగా చూసింది జూజీ. దాని గుండెల్లో పొంగి పొరలుతున్న సంతోషమంతా ఆ కళ్లల్లోనే ప్రతిఫలిస్తుంది. షాడో అరిచిన అరుపును వినగానే బంగ్లా ముందుకు వచ్చేసిందది. బంగ్లా ముందున్న దృఢకాయలు అప్పుడే పైకి పోతున్నారు. అప్పటికీ ఇంకా అరుస్తూనే ఉన్నాడు షాడో. దృఢకాయల వెనుకగా బంగ్లాలోకి అడుగుపెట్టింది జూజీ. 2వ అంతస్తు మెట్ల చాటున కూర్చొని దృఢకాయలు తిరిగి క్రిందికి వెళ్లిపోగానే గది తలుపుల్ని నెట్టింది. ఎప్పుడు చూసినా అటూ ఇటూ తిరుగుతూనే ఉండే షాడో మంచం మీద అలా కదలకుండా పడుకుని ఉండటం దేనికో దానికి అర్థం కాలేదు. చేతులకు కట్టి ఉన్న తాళ్లను కదిలించి చూశాడు షాడో. సామాన్యంగా తెగేటట్టు లేవవి. జూజీ కోరల్ని వాటిమీద ప్రయోగింపచేస్తే వాటితో పాటు తన కండలు కూడా తెగుతాయి. తెగితే తెగాయన్న నిర్ణయానికి వచ్చి జూజీకి ఆర్డర్ ఇచ్చాడు. 2 క్షణాల తరువాత అరంగుళం లోతు ఏర్పడింది ఒక గాయం. అందులో నుంచి వెలువడుతున్న నెత్తురును చూసేసరికి జూజీ వెనక్కు తగ్గేసింది. ఇట్స్ ఆల్ రైట్ మై డియర్, కమాన్ జూజీ, కమాన్ డార్లింగ్ అంటూ దాన్ని తలతో ముందుకు నెట్టాడు షాడో. అతనికి గాయం కాకుండా జాగ్రత్తగా తాళ్లను పట్టుకుని బలంగా కొరికింది జూజీ. ఫట్మని శబ్దం చేస్తూ తెగిపోయాయి ఆ తాళ్లు. వెంటనే ఆ చేతిని వదిలించుకొని 2వ చేతిని కూడా ఊడదీసుకున్నాడు షాడో. పాదాలు ఫ్రీ అవగానే మంచం మీది నుంచి దూకి మంచం మీద ఉన్న జూజీని గాఢంగా కౌగలించుకుని ముఖం మీద ముద్దు పెట్టుకున్నాడు. కమాన్ డియర్, లెట్స్ గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్ అంటూ ద్వారం వైపు అడుగులు వేయబోతూ ఆశ్చర్యంతో ఆగిపోయాడు. అంతవరకు ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రో ఉన్నట్లుండి క్రిందపడి కాళ్ళు విరిగిపోయినట్లు దొర్లటం మొదలుపెట్టింది. ఏమిటి పెడ్రో, ఏమైంది? ఆందోళనగా అడుగుతూ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు షాడో. జలగ జారిపోయినట్లు గిలగిలా కొట్టుకుని క్రిందికి జారిపోయింది పెడ్రో. తలెత్తి 2 సార్లు కోపంగా అరిచింది. ఆ అరుపును వినగానే ఠపీమని తన నెత్తిమీద తనే ఒక దెబ్బ వేసుకున్నాడు షాడో. ఐఎమ్ సారీ పెడ్రో, నీ సంగతి మరిచిపోయాను. అసలు నీ గొంతు వినే కదరా మీరు నా కోసం వచ్చినట్లు నేను తెలుసుకుంది అంటూ దాన్ని గుండెలకు అదుముకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.